హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బొన్ను అండ్ మీ. ఏవండోయ్! రేపే శ్రీరామనవమి కదా! మీ అందరికీ సకల శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోని మీ అందరికీ అంకితం చేస్తున్నాను. చాలా చాలా మంచి విషయాలు చెప్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. సరేనా? శ్రీరాముడి జన్మదినంగా జరుపుకునే శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షమి నాడు నవమి తిథి నాడు వస్తుందండి. 2026లో ఈ పవిత్రమైన పండగ మార్చ్ 27వ తేదీ వచ్చింది. అంటే నవమి తిథి అనమాట. ఈ తిథండి మార్చ్ 26వ తేదీ ఉదయం 11:50 స్టార్ట్ అయ్యి అంటే ప్రారంభమయ్యి మళ్ళీ నెక్స్ట్ డే అంటే మార్చ్ 27వ తేదీ ఉదయం 10:08కి ఎండ్ అవుతుంది. కానీ మనందరం కూడా సూర్యోదయాన్ని బట్టి ఈ పండుగల్ని జరుపుకుంటాం కాబట్టి శ్రీరామనవమిని మార్చ్ 27వ తేదీనే జరుపుకుంటున్నాం. శ్రీరామనవమి నాడు శ్రీరాముడిని ఆరాధించడం వల్లండి ప్రతి ఇంట్లో కూడా శాంతి, సంతోషం, ఆరోగ్యం, అదృష్టం అన్నీ ఉంటాయని ఎప్పటినుండో అందరం నమ్ముతున్నామండి. నమ్మాలి కూడా. మనం భక్తితో చేసే పూజలు మన జీవితాల్లో వచ్చే సడన్‌గా వచ్చే అడ్డంకులండి. నార్మల్‌గా వచ్చే ఎలాగో వస్తూ ఉంటాయి. బట్ కొన్ని అనుకోకుండా వచ్చే అడ్డంకులు ఉంటాయి కదా! అవన్నీ ఆ రామయ్య తండ్రి ష్యూర్‌గా తప్పిస్తారు. మనస్ఫూర్తిగా ఆయనకి దండం పెట్టుకోండి రేపు. సరేనండి. శ్రీరామనవమి రోజు ముఖ్యమైన పనులు ఏమేం చేస్తే మనకు మంచిది అని టకటకా చెప్పేస్తాను. వీలైతే రేపు మీరు చకచకా చేసేయండి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ రామయ్య తండ్రికి పూజ. పొద్దున్నే లెగిసి చక్కగా తలారా స్నానం చేసేసి పూజ గది శుభ్రం చేసుకుని రాముల వారి పటం ఉంటే పటం లేదంటే చిన్నపాటి విగ్రహాలు ఉంటాయి కదండీ! రామ్ దర్బార్ కంప్లీట్ సీతమ్మ, లక్ష్మణయ్య, హనుమాన్ వీళ్ళందరినీ కూడా చక్కగా ఒక పీఠం వేసి పెట్టుకుని చక్కగా పూలు, పండ్లు, తలంబ్రాలు, గంధం, తీర్థం ఇలాంటివన్నీ కూడా రెడీ చేసుకోండి. అలాగే ఆయనకిష్టమైన మెయిన్ ప్రసాదాలండోయ్ పచ్చి చలిమిడి, వడపప్పు, పానకం ఈ 3 మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. ఆఫ్‌కోర్స్ కొబ్బరికాయ ఎలాగో కొడతాం కదా! ఏవండోయ్! శ్రీరామనవమి రోజు శివరాత్రికి చేసినట్టు ఉపవాసం చేస్తే చాలా చాలా మంచిదంటండి. టైమింగ్స్ ఏంటనుకుంటున్నారు? సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు. కంప్లీట్‌గా మేము ఉండలేము ఏమీ తినకుండా అనేవాళ్ళు సాత్విక ఆహారం తీసుకోవచ్చు. అంటే పండ్లు, పాలు అనమాట. ట్రై చేయండి. మీ అందరికీ కూడా ఆ స్వామి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. అంతేకాదండి పూజ చేసే సమయంలో రామరక్షా స్తోత్రం ఖచ్చితంగా చదవడానికి ట్రై చేయండి. లేదు మాకు చదవడం రాదు, చదివేటప్పుడు ఏమైనా తప్పులు పోతాయి అనే భయం ఉన్నవాళ్ళు కనీసం మొబైల్‌లో ఆన్ చేసుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని వినండి. అదొచ్చినంత సేపు రాముల వారికి అక్షింతలు వేస్తూనో, పూలు వేస్తూనో చక్కగా పూజ చేసుకోండి. దీనివల్ల మీకు మనోధైర్యం వస్తుందండి. చాలా చాలా అవసరం అది మనకి ఈ రోజుల్లో. అంతేకాదండోయ్ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ పోయి ఇంటి వాతావరణం పూర్తిగా పాజిటివ్‌గా మారుతుంది. వీలైతే ప్రతిరోజు వినడానికి ట్రై చేయండి. లేదంటే రామయ్యకి ఇష్టమైన బుధవారం కానీ, ఆదివారం గానీ ఈ రామరక్షా స్తోత్రాన్ని ఆన్ చేయండి లేదా చదువుకోండి. ఇకపోతేనండి ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్ తర్వాత చాలామందికి అలా నడువాల్చుకునే అలవాటు ఉంటుంది కదా! ఈ ఒక్క రోజు మాత్రం రామాయణంలోని ముఖ్య ఘట్టాలు అంటే బాలకాండ, సుందరకాండ లాంటివి చదువుకుంటే చాలా మంచిది. జస్ట్ నిన్ననే నా క్లోజ్ కజిన్ అండి మా వదిన కాల్ చేసి చెప్పారు. "రేపు సుందరకాండ చదువుకోమ్మా మంచిది" అని చెప్పి. నేను ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు చదువుతానంతే. మీరు కూడా కుదిరితే చదువుకోండి. మీకంతా మంచి జరుగుతుంది. ఏంటి ప్రయోజనం అంటారా? మన జీవితానికి మంచి మార్గాన్ని చూపిస్తుందండి. ఈ సుందరకాండ గాని, బాలకాండ గాని మనకి సరైన దారిని, వేని చూపిస్తుందనమాట. ఇలా వెళ్తే నీకు మంచి జరుగుతుంది అని. ఒక్కోసారి చాలా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉంటాము. ఇది చేయాలా? అది చేయాలా? ఏది చేస్తే మంచిది అని. సో, ఇలాంటివి చదవడం వల్ల ఆ రామయ్య తండ్రి మనకి దారి చూపిస్తారు. ఓం శ్రీ రామాయ నమః అనే మంత్రం కానీ, లేదంటే శ్రీరామ, జయ రామ, జయ జయ రామ అనే మంత్రాన్ని మనసులో వీలైనన్ని సార్లు పఠించుకోండి. శ్రీరామనవమి రోజు ఆయన్ని ఎంత తలుచుకుంటే అంత మంచిదనమాట. దీనివల్ల మనసుకి ప్రశాంతత లభిస్తుందండి. లేదు కంటిన్యూగా మాకు నంబర్ ఇంపార్టెంట్ ఇన్ని సార్లు చదవాలనుకుంటున్నాము అంటే ఖచ్చితంగా 108 సార్లు చదువుకోండి. చాలా చాలా మంచిది. అంతేకాదండి శ్రీరామ రామ రామేతి అనే మంత్రం ఉంది కదా! అదైతే ఒక్కసారి చదివితే విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం ఉంటుందంటండి. సో, వీలైతే ఈరోజు మొత్తం కూడా అంటే రామనవమి రోజు ఈ మంత్రాన్ని వీలైనంత ఎక్కువ సార్లు చక్కగా మనసులో పఠించుకోండి. చాలా చాలా మంచి జరుగుతుంది. సో, ఓవరాల్‌గా నేను చెప్పేదేంటంటే, భక్తితో, నమ్మకంతో, మనస్ఫూర్తిగా ఆ రామయ్య తండ్రిని రామనవమి రోజు స్మరించుకుంటూ అందరం అందరితో సంతోషంగా గడుపుదాం. సరేనండి అయితే. మరి నా వీడియోస్ రెగ్యులర్‌గా చూడాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేసుకోండి. అలాగే నా కంటెంట్ మీకు జెన్యూన్‌గా నచ్చితే మాత్రం ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో వీడియోని షేర్ చేయండి. ఉండనా మరి?
బాయ్.